అందరికీ నమస్తే అండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోని దాదాపుగా ఫైనల్ చేసింది. యాక్చువల్లీ మొన్న రాప్తాడు సభలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించాల్సింది. కానీ కొన్ని తుది మెరుగులు దిద్దాల్సి రావడం, అలాగే టీడీపీ జనసేన కలిపి ఏమైనా మేనిఫెస్టో ఇస్తారేమో చూద్దాం అనే ఆలోచన రావడం, సో ఇదంతా ఉండడంతో వైసీపీ మేనిఫెస్టో ప్రకటనను వాయిదా వేశారు. సో ఈరోజు అఫీషియల్ సమాచారం ప్రకారం ఏంటంటే మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఫిక్స్ అయింది, మేనిఫెస్టో రెడీ అయ్యింది. అది ఈ అద్దంకిలో, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకిలో ఈ నెల 10వ తేదీన సిద్ధం సభ జరగబోతోంది. అందులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారంట మేనిఫెస్టో. అది ఒక సోషల్ మీడియాలో అయితే ఒకటి రన్నింగ్లో ఉంది. మేబీ అది నిజమో అబద్ధమా అనేది మనకు పూర్తిగా తెలియదు, కానీ కొన్ని పాయింట్లు అయితే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రైతు భరోసాని 15,000 నుంచి 25,000కు పెంచుతారంట. అది చేయొచ్చు, అమలు సాధ్యమే. వాళ్ళు చేస్తారు, చేసే ఆలోచన ఉంది, మేనిఫెస్టోలో పెడతారు, ఉండే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యశ్రీని 10 లక్షల నుంచి 20 లక్షలకి పెంచుతారంట ఆరోగ్యశ్రీ. దీనివలన పెద్దగా యూజ్ ఉండదు. నాకు తెలిసి ఆరోగ్యశ్రీ వలన పెద్దగా యూజ్ ఉండట్లేదు. చాలామందికి లంచాలు ఎక్కువైపోయి, కరప్షన్ ఎక్కువైపోయి, హాస్పిటల్కి బిల్స్ కూడా సరిగ్గా ఇవ్వకపోతే అది ఎంత పెంచితే ఏం లాభం. అమ్మఒడి 15,000 నుంచి 20,000కి చేస్తారంట. సో అమ్మఒడి అనేదే దానివలన కూడా యూజ్ ఉండట్లే. అమ్మఒడి ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకు కూడా ఇవ్వడం, అదంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి, అదేదో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ప్రభుత్వం పోషిస్తున్నట్టుంది అమ్మఒడి కారణంగా. అది కూడా అనవసరం. సరే, ఎనీవే దాన్ని 20,000కి పెంచుతారంట. వైఎస్ఆర్ చేయూత 18,500 నుంచి 20,000కి పెంచుతారంట. పెన్షన్లు ఇప్పుడు 3,000 ఉంది కదా, దాన్ని 4,000కి పెంచుతారంట. అంటే మళ్ళీ దశల వారీగా పెంచుకుంటూ పోతారనమాట. పెన్షన్లు కూడా 3,000 నుంచి 4,000 వరకు. ఫీజు రియంబర్స్మెంటు 20,000 నుంచి 25,000కి పెంచుకుంటూ పోతారు. అలాగే పేదలకు ఇల్లు 15 లక్షల నుంచి 20 లక్షలు. అరే బాబు, 25 లక్షలు పెట్టారు రా బాబు. గత మేనిఫెస్టోలో 25 లక్షలు పెట్టారు. 25 లక్షలు అవ్వాలా, ఇప్పుడు 15 లక్షల నుంచి 20 లక్షలు ఏంటి అవ్వదు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ కూడా డబ్బులు సరిగ్గా రావట్లా. 2 లక్షలు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఈ రెండు అసాధ్యం. ఈ రెండు కావాలంటే మన రాష్ట్రంలో ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం దానికే పెట్టేయాలి. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీకి 1,1,50,000 కోట్లకు పైగా కావాలి. బడ్జెట్లో ఎంప్లాయీస్ జీతాలు, పెన్షన్లు తీసేయగా మిగిలినంతా ఇదే పెట్టేయాలి. 2 లక్షలు రైతు రుణమాఫీ అంట, డ్వాక్రా రుణమాఫీ అంట. అవి వైసీపీ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. నాకు తెలిసి రెండిట్లో ఏదో ఒకటి పెడతారు అనుకుంటున్నా. ఈ రెండు పెట్టరు, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడతారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ఆల్రెడీ టీడీపీ ప్రకటించింది కాబట్టి వీళ్ళు కూడా పోటీ పడుతున్నారు. అలాగే 400కే గ్యాస్ సిలిండర్ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళది. అర్హులైన పేద మహిళలకు నెలకు 3,000, అర్హులైన పేద మహిళలకు నెలకు 3,000, అది ఉండకపోవచ్చు. 5 లక్షల విద్యా కార్డు, విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు. సో ఇవి మేనిఫెస్టో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని సోషల్ మీడియాలో బాగా చక్కర్లు పడుతుంది. మేబీ అందులో కొన్ని అయితే నిజమే. ఇప్పుడు పెన్షన్ పెంచడం కానీ, ఈ కొంత లబ్ధి పెంచడం మనం ఏవైతే కొన్ని నిజమే. కానీ రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడతారు తప్ప రెండు పెడితే మాత్రం బడ్జెట్ సహకరించదు. మన రాష్ట్రం ఇది అసాధ్యం. అలాగే ఇళ్ల నిర్మాణం, అమ్మఒడి, ఇదంతా కూడా ఉచిత ట్రాష్ తప్ప అవేమీ జరగట్లేదు. సో ఓవరాల్గా ఈ నెల 10వ తేదీన అయితే మాత్రం మేనిఫెస్టో ప్రకటన జరుగుద్ది. ఇందులో ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లలో ఏముంటాయి, ఏముండవు అనే సంగతి పక్కన పెడితే మేనిఫెస్టో ప్రకటన అయితే మాత్రం తథ్యం. చూద్దాం మేనిఫెస్టో ఎట్లా ఉంటుందో.